హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాంరా. మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. ఈసారి ఆలస్యమైంది, కానీ మరింత ఆలస్యం లేకుండా మళ్ళీ మనం కంటిన్యూషన్లోకి వెళ్ళిపోదాము. ఓకేనా? మనం లాస్ట్ టైం ఎక్కడి వరకు చెప్పుకున్నాము? ఆ వసంత బలదేవులు ఒక ఊరిలోకి వెళ్తే అక్కడ ఏదో పెళ్లి సందడి జరుగుతూ ఉంటుంది కదా. ఆ ఊరి వాళ్ళందరూ వీళ్ళని బాగా మర్యాదలు చేస్తారు. చేసి ఒక గుడిసె ఇచ్చి అక్కడ పడుకోండి, మీరు ఆ వెనకాల ఉన్న పొదల్లోకి మాత్రం వెళ్ళకండి అని చెప్పి వెళ్ళిపోతారు కదా. అయితే మన బలదేవుడికి అడ్వెంచరస్ కదా చాలా. అతను ఊరుకోకుండా ఆ రోజు వసంతుడు, ఊరికి వాళ్ళు అందరూ పడుకున్న తర్వాత ఏం చేస్తాడు, బలదేవుడు సైలెంట్‌గా పొదల్లోకి చాలా లోపలికి వెళ్ళిన తర్వాత సడెన్‌గా ఇక్కడ ఏంటో ఏదో తేడాగా ఉంది అని చెప్పి వెనక్కి తిరగగానే సడెన్‌గా వెనకాల ఏదో పడినట్టు అనిపిస్తుంది. అప్పుడు వెనక్కి తిరుగుతాడు. అంతవరకు చెప్పుకున్నాం కదా. అయితే అది వెనక్కి తిరిగి చూడగానే అది పెద్ద ఒక పెద్ద వృక్షం అన్నమాట. దానికి ఒక పెద్ద చెట్టు. దానికున్న బ్రాంచెస్ అన్నీ ఇలా చేతుల్లాగా ఇలా పట్టుకుంటుందనమాట అతని భుజాన్ని. అతను గబుక్కున ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, ఏంటిది అనుకుని అతను రియలైజ్ అయ్యేలోపు ఆ పక్కన ఆ చుట్టుపక్కలున్న చెట్ల బ్రాంచెస్ అన్నీ గూడా మనుషుల చేతుల్లాగా ఇట్లా వచ్చి అతన్ని పట్టేసుకుంటాయనమాట. సో, వాటిని విడిపించుకోవడానికి అతను ఏం చేస్తాడు, అతని ఆహ్, ఆహ్, అది స్టమక్‌కి ఒక పౌచ్ ఉంటది గదా. అందులో ఒక కత్తి పెట్టుకుంటాడనమాట ఎప్పుడు. ఆ కత్తి తీసి ఆ బ్రాంచెస్ అన్నీ పటపట పటపట పొడిచేసి అవి వాటికి పెయిన్ మనుషులకు తెలిసినట్టుగా పెయిన్ తెలుస్తోందనమాట. అతను అలా పొడిచినప్పుడు అది ఇట్ స్క్రీమ్డ్ అనమాట. బాగా గట్టిగా అరుస్తుందనమాట. అరిచి అని అరిచి దానికి గాయం అయింది. అందుకని అరుస్తుంది. అప్పుడు మళ్ళీ పట్టుకుందాం అనే లోపు ఆ గ్యాప్‌లో బలదేవుడు పారిపోతాడనమాట. పారిపోయి చాలా ముందుకి ముందుకు వెళ్ళిపోయి అప్పుడు ఏంటిది బ్రహ్మరాక్షసి చెట్టులాగా ఉంది. రాక్షస వృక్షం అనమాట. ఓహో! ఇదేదో రాక్షస వృక్షంలాగా ఉంది. అందుకనే కావాలని వీళ్ళు ఈ విలేజర్స్ ఇటు సైడ్ వెళ్ళొద్దు అని చెప్పారు. అని చెప్పి అమ్మో! ఇంకోసారి ఇటు రాకూడదు అని చెప్పి తప్పించుకొని వేరే రూట్‌లోంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఊర్లోకొచ్చేస్తాడనమాట. వచ్చి ఏం తెలియనట్టు గుడిసె దగ్గరికెళ్ళి చూస్తే వసంతుడు పడుకున్నాడా లేదా అని చూస్తాడు. వసంతుడు పడుకునే ఉంటాడు. బాగా దాహమేస్తూ ఉంటదనమాట. విపరీతమైన దాహమేస్తే కొంచెం ముందుకెళ్ళి ఊళ్ళోకెళ్ళి అక్కడ ఒక గ్రామ దేవత గుడి ఉంటుందన్నాను గదా. గ్రామ పెద్ద ఇంటి పక్కనే ఒక గ్రామ దేవత గుడి ఉంటుంది. అయితే ఆ గ్రామ దేవత దగ్గరికెళ్ళి మంచినీళ్ళు బయట కుండ పెట్టి ఉంటుందనమాట. అందులో వాటర్ తాగి గ్రామ దేవతకేసి ఒకసారి ఇలా చూస్తే ఆవిడ కళ్ళు ఇలా మంచి కళ్ళలాగా ఇలా ఇలా కదులుతూ ఉంటాయనమాట. గబుక్కున భయపడతాడనమాట. ఒళ్ళు జలదరించి బలదేవుడు అనుకుంటాడు, బాబోయ్! ఈ ఊర్లో ఏంటో చాలా వింతలున్నాయి. ఒక పక్కేమో రాక్షస వృక్షం ఏంటో, ఈ అమ్మవారేమో ఇలా మనిషి కళ్ళలాగా ఇలా ఇలా కదలడం ఏంటో అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసి వాసంతుడి పక్కన వాలుతాడనమాట. వాలేటప్పటికి వసంతుడికి అప్పుడే మెలకువ వస్తుందనమాట. మెలకువ వచ్చి, "ఒరేయ్! ఎక్కడికెళ్ళావు బలదేవా? నాకు కనబడలేదు నువ్వు. ఇప్పుడే వస్తున్నట్టున్నావు, ఏదో రొప్పుతున్నావు. ఏంటి సంగతి?" అంటే చెప్తాడనమాట. ఇట్లా పడుకున్న తర్వాత నేను ఆ వెనక వైపుకి వెళ్ళాను. అక్కడ ఇలా రాక్షస వృక్షం ఉంది. అయినా ఊరులో జనాలు ఉండే ప్లేస్‌లో ఇలా రాక్షస వృక్షాలేంటో ఇక్కడ కట్టుకున్నారేంటో అని చెప్పి చెప్తాడనమాట. అయితే వసంతుడేమో చిన్నగా చివాట్లేస్తాడనమాట. "నీకెందుకసలు వాళ్ళు వద్దన్న పని నువ్వు చేయడం ఎందుకు? నీకు వద్దు అన్నదే చేయడం బాగా అలవాటు. అనవసరంగా కోరి కష్టాలు తెచ్చుకుంటావు. సరేలే ఇంక నుంచి నాకు చెప్పకుండా అట్లా వెళ్ళిపోకు" అని చెప్పి పడుకో ఇంకా అంటారనమాట. ఇద్దరు కలిసి పడుకుంటారు. పడుకోంగానే పొద్దున్నే బలదేవుడు లేచి చూసాడు, పక్కన వసంతుడు ఉండడనమాట. ఒక క్షణం భయపడతాడు. అరే! ఏమైంది వీడికి, వసంతుడికి ఏమైంది లేడు అని చెప్పి వసంత అని పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వస్తాడనమాట. మరి బయటకొచ్చి చూసేటప్పటికి వసంతుడు ఇలా చెవులు రిక్కించి వింటూ ఉంటాడనమాట. బలదేవుడు గట్టిగా అరుచుకుంటూ మిత్రమా, మిత్రమా అని అరుస్తూ ఉంటే, హమ్మయ్య! ఇక్కడున్నావా? ఏంటో లేవు. లేకపోయేటప్పటికి భయమేసింది. నువ్వు కూడా రాక్షస వృక్షం వైపు వెళ్ళిపోయావేమో అనుకున్నాను. అది ఇది అని ఏదో లొడ మాట్లాడేస్తూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే అప్పుడు వసంతుడు ఇలా సైగ చేస్తాడన్నమాట. షాగాగు ఏవో అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి విను అంటే చెవురెక్కించి వింటాడనమాట. ఏంటి అంటే అక్కడ నిజంగానే ఏవో గట్టి గట్టిగా ఏడుపులు, అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అయ్యో! అదేంటి వాళ్ళ పెళ్లి పెట్టుకొని పెళ్లి వాళ్ళు అలా ఏడవడాలు, అరవడాలు ఏవో సందడిగా గోలగా అలా ఉందనమాట. అంటే నాట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఇప్పుడు పెళ్ళనుకోండి, చాలా సంతోషంగా పనులు చేసుకుంటూ మాట్లాడతారు గదా అందరూ. అలా లేదనమాట. ఏదో టెన్షన్ తోటి, భయంతోటి అరుస్తున్నట్టు గట్టిగా అరుపులు అలా వినిపిస్తుంటే, సరే ఏంటో కనుక్కుందాం పదా అని చెప్పి ఊళ్ళోకెళ్తారనమాట. ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చూసేటప్పటికి ఆ గ్రామ పెద్ద బాగా వెక్కి ఏడుస్తూ ఉంటాడనమాట. అయ్యయ్యో! మీరు మాకు ఇలా మమ్మల్ని ఎంతగానో చూసుకున్నారు మీరు. ఏమైంది? ఎంతో సంతోషంగా ఉన్నారు గదా! నిన్న రాత్రి వరకు ఇవాళ సడెన్‌గా ఏమైంది అంటే, "ఏం లేదయ్యా ఇక్కడ చుట్టుపక్కల ఒక గజ దొంగలున్నారు.
బందిపోట్లు, గజ దొంగలు కూడా కాదు, బందిపోట్లు ఉన్నారు. వాళ్ళు ఇట్లా నెలకోసారి ప్రతి ఊరిని వచ్చి దండుకుంటారు. ఆ ఊళ్ళో ఉన్న నగలు అన్నీ తీసుకురమ్మని చెప్పి వచ్చి తీసుకుని దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీళ్ళు పెళ్లి వాళ్ళు కదా, పెళ్లి పల్లకిల్లో వస్తుంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళందరినీ కట్టేసి వాళ్ళ పెళ్లి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసేసుకున్నారు. ఇప్పుడు ఏ ఊరికి వెళ్తున్నారు అని అడిగి మన ఊరు అడ్రస్ తెలుసుకుని మీ ఊరికి సాయంత్రం వస్తామని కబురు పంపించారు. ఇగో వీళ్ళు పారిపోయి వచ్చి అదే వీళ్ళని న్యూస్ అందజేయమని పంపించారు మా బంధువులు, అదే పెళ్లి కొడుకు బంధువులు అని చెప్పి వాళ్ళని చూపిస్తే వాళ్ళు కూడా అవునండి ఇగో మాకు దెబ్బలు, మమ్మల్ని కొట్టారు వాళ్ళు, కొట్టి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకున్నారు, మిగిలిన వాళ్ళని చెట్లకు కట్టేశారు అక్కడ. మమ్మల్ని మాత్రం వదిలి ఆ న్యూస్ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో చెప్పమని చెప్పారు. ఇట్లా వచ్చి మేము వచ్చేటప్పటికి ధనము అంతా రెడీ చేసి ఉంచండి, అదేంటి ఫుడ్ గ్రెయిన్స్, ధాన్యాలు అన్నీ కూడా బంగారం డబ్బు ఏది ఉంటే అది అంతా రెడీ చేసి ప్యాక్ చేసి ఉంచండి, మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పమన్నారు. చూడండి మా ఒంటి మీద ఎలా కొట్టారో అని ఊళ్ళంతా చూపిస్తారు. అయితే ఇప్పుడు వసంత బలదేవులు అనుకుంటారు, అయ్యయ్యో అదేంటి మీరు ఎదిరించి పోట్లాడలేరా, ఇంతమంది ఉన్నారు, మీరంతా ఊర్లో తక్కువ మంది ఏం లేరు, 100 మంది ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేది ఎంత ఒక 30-40 మందే కదా అంటే, అయ్యయ్యో మేము ఆల్రెడీ అలాంటి ప్రయత్నం చేశాము, కొన్ని ఏళ్ళుగా నడుస్తుంది ఇది, వాళ్ళు వచ్చారంటే అసలు ఎవరిని కేర్ చేయరు, పిచ్చి పిచ్చిగా కొడతారు, కొట్టడము, నాశనం చేయడం, డిస్ట్రాయ్ చేయడం, అలా అన్ని విధ్వంసాలు సృష్టిస్తారు, ఇవన్నీ తట్టుకుని మాకు ఓపిక లేదు, వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి మేము ప్రాణాలతో బతకడమే మాకు ఇంపార్టెంట్, తీరా మేము పెళ్లి పెట్టుకున్నాక ఇలా జరిగింది, ఇప్పుడు మరి పెళ్లి జరుగుతుందో లేదో అని చెప్పి అందరం బాధపడుతున్నాము అని అనుకుంటారు అనమాట. అయితే వసంతుడు బలదేవుడు ఏదో చెప్పబోతుంటే వసంతుడు సైగ చేస్తాడు, ఆగు, వాళ్ళకి మనం ఏం చేయగలమో చూద్దాం, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు, వాళ్ళని వదిలేసేయి అని సైగ చేస్తాడు అనమాట. సరే అని చెప్పి మిత్రులు ఇద్దరు సైలెంట్గా సరే చూద్దాం అనుకుంటారు. ఈలోపు ఊర్లో జనాలందరూ ఏం చేస్తారు, అన్ని ప్యాక్ చేసుకుని తీసుకొస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఇంట్లో ఊర్లో ఉన్న బంగారం, ధనాలు, ధాన్యాలు అన్నీ మూట కట్టి ఆ గ్రామదేవత విగ్రహం ముందు అన్నీ పడేసి ఉంచుతారనమాట. పడేసి ఉంచితే వీళ్ళిద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తూ ఇంతకీ వసంతుడు బలదేవుడు ప్లాన్ డిస్కస్ చేస్తారనమాట. డిస్కస్ చేసి మనం ఏం చేయాలి, వాళ్ళని ఎలా, ఆ బందిపోట్లని ఎలా, వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలి, గ్రామస్తులని వాళ్ళ నుంచి ఎలా కాపాడాలని ఒక ప్లాన్ వేసుకుంటారనమాట. వేసుకుని దాని ప్రకారం చేద్దాం అనుకుంటారు. అయితే సరే వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. తీరా సాయంత్రం అయ్యే టైంకి బందిపోట్లు రానే వస్తారు, పెద్ద పెద్ద గుర్రాలు వేసుకుని, పెద్ద భారీ మనుషులు, చేతిలో గొడ్డళ్ళు అవన్నీ పట్టుకుని, కత్తులు, గొడ్డళ్ళు, బల్లాలు అన్నీ పట్టుకుని వస్తూ ఉంటారనమాట. వస్తూ గట్టి గట్టిగా అరుచుకుంటూ నవ్వుకుంటూ అలా వస్తారనమాట. వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారు, అమ్మో మనం కనిపించడం ఎందుకు, ఆ ధనం ధాన్యం అన్నీ అక్కడ పెట్టేసి మనం దాక్కుందాం అని చెప్పి ఊరు వాళ్ళంతా ఏం చేస్తారంటే అదేంటి చెట్ల అదే హట్స్ వెనకాల, చెట్ల వెనకాల వెళ్ళి దాక్కుంటారు అనమాట. దాక్కునేటప్పటికి ఏమవుతుంది, సరే వీళ్ళు వచ్చి చూస్తారు, ఈ బందిపోట్లు వచ్చి ధనాలు ధాన్యాలు అన్నీ ఉన్నాయి ఓకే, కానీ మనుషులే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాలేదనమాట. వాళ్ళు సాటిస్టులు కదా, అయితే ఉట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు కాదనమాట. వాళ్ళు కొంచెం టార్చర్ చేసి వాళ్ళు ఆనందించి, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించే టైప్ అనమాట. సో ఎవరు కనపడలేదే అని చెప్పి గట్టిగా పిలుస్తుంటే ఎవరు ముందుకు రారనమాట. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కుని ఉంటే వీడికి కోపం వచ్చి ఆ బందిపోటు నాయకుడు ఏం చేస్తాడంటే, ఒరే అక్కడ హట్స్ ఉన్నాయి కదా, గుడిసెలకి నిప్పంటించండిరా, చచ్చినట్టు బయటకు వస్తారు అని చెప్తే సరే అని నిప్పంటిస్తారనమాట. అప్పుడు చాలా భయపడిపోతుంటారు. అందులో అందరూ అయ్యయ్యో ఇది ఒక్క హట్టు కట్టుకుందంటే మిగిలిన గుడిసెలన్నింటికి కూడా ఫైర్ పాకేస్తుంది, ఎలాగానో ఒక ఇద్దరు మాత్రం ధైర్యం చేసి వచ్చి, అయ్యో మా గుడిసెలు కాల్చకండి అయ్యా, మీరు అడిగిన డబ్బులన్నీ ఇచ్చేసాము, కనీసం మాకు ఉండడానికన్నా అది వన్యమృగాల నుంచి మమ్మల్ని కాపాడుకోవాలి కదా, కాబట్టి మాకున్న ఆ గుడిసెని మాత్రం ఉంచేయండి, దాన్ని కాల్చకండి అని చెప్పి వస్తే, ఒరే దొరికారా అని చెప్పి వాళ్ళు జుట్టు పట్టుకొని ఇలా అని వాళ్ళని కొట్టి, తర్వాత చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా లాక్కొచ్చి కొట్టి అలా చేస్తుంటే ఇంకా వసంత బలదేవులకి ఇంకా అసలు ఆగదనమాట. అమాయకమైన ప్రజల్ని ఏమన్నా చేస్తే వాళ్ళు తట్టుకోలేరు కదా, సో వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఆ ప్లాన్ పరంగా బలదేవుడేమో గట్టిగా అరుస్తాడనమాట, ఒరే పిరికి పంద, నువ్వు చాతకాని అమాయకపు ప్రజల మీద కాదు నీ ప్రతాపం, నా మీద చూపించు అంటాడనమాట. ఎవడరా అది అన్నది అని ఇలా వెనక్కి తిరిగి చూస్తాడనమాట బందిపోటు. చూసేటప్పటికి ఇంకేముంది, పెద్ద రాయి ఒకటి చేతిలో పట్టుకుని రెడీగా ఉంటాడు, అది విసిరి మొహానికి వేసి కొడతాడనమాట.
వాడికి రక్తం పడపట వచ్చేస్తూ ఉంటుంది. అయితే అతనికి చాలా కోపం వచ్చేసి, "అరే వాడిని పట్టుకురండిరా" అని చెప్పి ఆ లీడరు వాళ్ళ అనుచరులకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట. అయితే "ఒరేయ్ వాళ్ళు పట్టుకొచ్చేదేంట్రా, నీకు నీకు చేత కాదా, నీకు దమ్ము లేదా, నువ్వురా" అని చెప్పి అంటాడనమాట. అయితే అలా వీడు రెచ్చిపోయి మితిమీరిన కోపంతోటి ఏం చేస్తాడు, ఇంక మర్చిపోయి వాడిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడనమాట బలదేవుడిని. అయితే కొంచెం గ్యాప్ ఉంచుకుంటారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే బలదేవుడు ఇక్కడ బ బందిపోట్లు, మధ్యలో వసంతుడనమాట. వసంతుడికి ఒక విద్య ఉంది. అదేంటంటే అతను మన అభయానంద స్వామి వారి దగ్గర నేర్చుకున్న విద్య ఏంటంటే, అతని చేతిలో ఒక కర్ర గాని, ఏదో ఒకటి ఒక వస్తువు పట్టుకున్నాడంటే దాన్ని ఆయుధంలాగా వాడగలుగుతాడనమాట. అలా యుద్ధం చేయగలుగుతాడు. ఇప్పుడు కర్ర ఇచ్చినా సరే దాన్ని కత్తిలాగా యుద్ధం చేయగలుగుతాడనమాట. అలాంటి విద్య ఒకటి అభ్యసించాడనమాట. కాబట్టి ఒక షార్ప్ పదునైన అదే ఒక చిన్న కర్ర ముక్క పట్టుకుని దాంతోటి ఇలా తిప్పుతూ ఒకటేసారి నలుగురిని ఎగరగొట్టేస్తూ ఉంటాడనమాట. అలా 10 మంది పడిపోతూ ఉంటారు. అతని అనుచరులు వస్తూ ఉంటారు కదా! బందిపోటు అనుచరులు పడిపోతూ ఉంటారు. ఈలోపు అట్లా ఒక 10, 20 మందిని కొట్టేస్తాడనమాట. ఇంక లాస్ట్‌కి మన ఇతనే మిగులుతాడు. మన బందిపోటు లీడరును, అతని వెనకాల ఇంకో 10 మంది మిగులుతారు. అయితే అప్పుడేం చేస్తాడంటే కావాలని వసంతుడిని దాటుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వీడికి దొరికితే వీడు చంపేస్తున్నాడు, దాటుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి దాటుకుని బలదేవుడి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. బలదేవుడు ఇది గెస్ చేస్తాడు, వాళ్ళు అలా వస్తారని తెలుసు వీళ్ళ ప్లాన్ ప్రకారమే. వాళ్ళని పరిగెత్తుకుంటూ ఇతను బలదేవుడు ముందు, వీళ్ళు వెనకాల చేజింగ్. కావాలని ఇతను ఎక్కడికి తీసుకెళ్తాడు బలదేవుడు పరిగెట్టి పరిగెట్టి, మన వీళ్ళ పాక వెనకాల ఉన్న పొదలున్నాయి కదా, రాక్షస వృక్షం, అక్కడి వరకు తీసుకెళ్ళి వెనకాల వసంతుడు, ముందు బలదేవుడు, మధ్యలో వీళ్ళు అలా వెళ్తూ ఉంటారన్నమాట. అలా వెళ్తూ ఫైట్ చేసుకుంటూ మధ్యలో అలా వెళ్తూ వెళ్తూ ఇతను వసంతుడు తరుముతూ ఉంటాడు వాళ్ళని, బలదేవుడు పరిగెడుతుంటే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అలా పరిగెడుతూ వెళ్ళిపోయి ఆ బ్రహ్మరాక్షస వృక్షం దగ్గర తీసుకొచ్చి గబుక్కున వసంతుడు ఏం చేస్తాడు, అదే బలదేవుడు ఏం చేస్తాడంటే ఆ బ్రహ్మరాక్షస వృక్షం దగ్గరికి రాగానే అతని కత్తితోటి దాన్ని ఒకసారి ఇట్లా ఘాటు పెట్టి దాటుకుని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు దానికి మెలకు వస్తుంది. మెలకువచ్చి దానికి పెయిన్ తెలుస్తుంది కదా! గబుక్కున లేచిలా చూసేటప్పటికి అప్పటికే బందిపోట్లు వస్తూ ఉంటారనమాట. కరెక్ట్‌గా వాళ్ళు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళిపోగానే వసంతుడు ఆగిపోతాడు వెనకాల. ఆగిపోగానే వీళ్ళు వచ్చేసాక అదేంటి ఇంక వెంటనే దానికి కోపం వచ్చేసి దాని వేళ్ళు, చేతులు, బ్రాంచెస్ అన్నీ దాని పక్కన వాటివి అన్నీ పట్టుకుని వాటిని ఇలా పట్టేసుకుంటారనమాట. ఆ ఉన్న 10 మంది బందిపోట్లని పట్టేసుకుంటుందది. పట్టుకుని గట్టిగా వాటి నరాలు చిట్లించి ఆ బ్లడ్ వచ్చాక బ్లడ్ తాగుతాయనమాట. అది రాక్షస వృక్షం. సో వీళ్ళు అనుకుంటూ ఉంటారు, అయ్యయ్యో ఇదేంటి మనం తెలియక ఈ రాక్షస వృక్షం దగ్గరికి వచ్చామే, మితిమీరిన కోపంతో వీళ్ళని ఫాలో అయిపోతూ అనుకుంటూ ఆ రాక్షసులు అక్కడే చనిపోతారు. ఈ వసంత బలదేవులు ఏం చేస్తారు, అదే బందిపోట్లు అక్కడే ఆ రాక్షస వృక్షంతో చేతిలో అంతమైపోతారు. ఈ వసంత బలదేవులేమో ఊళ్ళోకి తిరిగి వస్తారనమాట. సో అది పిల్లలు, ఇవాల్టికి ఇంత చాలు. మళ్ళీ వెంటనే నేను ఒక 2-3 డేస్‌లోనే నెక్స్ట్ పార్ట్ పెట్టేస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.